హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. పాస్టర్ ప్రవీణ్ మరణం తెలుగు నేల మీద ఎంత వివాదాన్ని సృష్టించిందో మీ అందరికీ తెలుసు. సరే, ఆ మరణం పక్కన పెట్టేస్తే, ఆ మరణం చాలా మందిని బాధించింది. క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, ప్రవీణ్ అభిమానులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు. కానీ ఈ మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నోళ్ళు ఎవరు? అసలు ఆయన మరణాన్ని వివాదంగా మార్చింది ఎవరు? ఆ మరణం వెనకాల ఆంధ్రప్రదేశ్‌లో చేయాలనుకున్న కుట్ర ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఆ కుట్రని మీకు చెప్పబోతా ఉన్నాను. పాస్టర్ ప్రవీణ్ మరణించారు. ఫస్ట్ అందరూ ప్రమాదం అని అనుకున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా ప్రమాదం అనుకున్నారు. తర్వాత అనుమానాలు వచ్చిన తర్వాత ఇది అనుమానాస్పద వృత్తిగా నమోదు చేశారు. మొట్టమొదటిగా అనుమానాలు లేవనెత్తిన వాళ్ళు హర్షకుమార్ ఉన్నారు, మాజీ ఎంపీ అయిన కేఏ పార్ ఉన్నారు, ప్రముఖ పాస్టర్ ఆయన, అంటే శాంతి దూతగా చెప్తూ ఉంటారు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు. సో ఆయన, వీరిద్దరూ అనుమానాలు లేవనెత్తారు. సరే, అనుమానాస్పదగా వృత్తిగా నమోదు చేశారు. అయినా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. కేఏ పాల్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది చేపించాడు, పవన్ కళ్యాణ్ ఫోన్లు తీసుకొని చెక్ చేయాలని చెప్పేసి మాట్లాడటం, ఇలా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఇది ఇంతటితో ఆగిందా? కొంతమంది కావాలని కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తూ దీన్ని అమిత్ షాకి ముడిపెట్టడం, చిన్నజీర స్వామికి ముడిపెట్టడం, అంటే ఏది పడితే అది సమాజంలోకి స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఆయన అభిమానులు కొంత గందరగోళంలో ఉన్నారు. ఇది నిజం కాదేమో, ఇది ఎవరన్నా చంపారేమో అనుమానాలు ఉన్నారు. ఈ అనుమానానికి ఉన్న కారణాలు అంటే గతంలో గొడవలు ఉన్నాయి. గతంలో ఇతనికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది చెప్పినా నమ్మే పరిస్థితి ఉంది. ఈవెన్ కొన్ని వీడియోలని ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆ వీడియోల ద్వారా ఇదిగో ఇక్కడ హెల్మెట్కి గుర్తుంది, ఇక్కడ లేదు, ఆ వీడియో సృష్టించింది వాడే, ఆ వీడియోలో ఇది లేదు అని అడిగేది వాడే. ఇలాంటి అనేక వీడియోలు క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఫేక్ వీడియో క్రియేట్ చేసి చివరికి పోలీసులు వారే ఫేక్ వీడియోలు నమ్మొద్దు అని చెప్పారు. మొదలుగా కొన్ని వీడియోలు పోలీసులు బయటికి లీక్ చేశారంటే లీక్ చేశారని తెలుస్తూ ఉంది. ఎందుకు లీక్ చేసి ఉంటారు? ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితుల్లో, సమాజంలో కొన్ని అపోహలు అనుమానాలు ఉన్న సమయంలో ఆ అనుమానాలు అపోహలు ఆ వీడియోల ద్వారా తెలుసుకోవాలి ప్రజలని చెప్పేసి చేసి ఉంటారు. కానీ ఆ వీడియోలను పట్టుకొని మళ్ళీ ఏ టెక్నాలజీ ఉంది కదా, ఫేక్ వీడియోలు తయారు చేసి అసలు వీడియోలు పక్క పోయే ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. సరే, ఆయన మద్యం సేవించాడా, డ్రైవింగ్లో ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, వాటిలో వివాదాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ ఉంది. కుటుంబ సభ్యులు చాలా క్లారిటీగా దీన్ని రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా దండం పెట్టి రాజకీయాలు చేయొద్దు, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం చాలా ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది, చాలా క్విక్లీగా రెస్పాండ్ అయిందన్న విషయాన్ని చెప్పారు. దీని విషయంలో ఏ మాట కామాట ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సమాజానికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రెచ్చిపోవాలా, వీళ్ళ ఉద్దేశం రెచ్చగొట్టాలని. ఒక అతను వైసీపీ సంబంధించిన నాయకుడు అంటాడు, ఒక్కసారి నేను బైబిల్ పక్కన పెడితే ఓచ్చ కోతే అంటాడు. సినిమా డైలాగులు చెప్తారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశంతో ఎవరైనా వాళ్ళేమి చేయరు, వాళ్ళు రెచ్చగొడితే ప్రజల్లో ఉన్నటువంటి భావాజాలం ఉన్నటువంటి వాళ్ళు, మతం యొక్క భావాజాలం పూర్తిగా నిండిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఏదైనా చేస్తే దాని ద్వారా చలి కాచుకుందాం, ఎవరన్నా చనిపోతే దాంట్లో చలి కాచుకుందాం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తులు. మీకు గుర్తుందా, 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటని, తర్వాత మర్డర్, ఆ మర్డరు అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేపించారని దాన్ని సానుభూతిగా మార్చుకుని ఓట్లు పొందే ప్రయత్నం, తర్వాత కోడికత్తి సన్నివేశాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం, అది 2019 ఎన్నికలు. మొన్నటి ఎన్నికల్లో కూడా గురకరాయి సన్నివేశాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం, అది జరిగిందో లేదో తెలియదు. కానీ తర్వాత మీకు గుర్తుందో పింఛన్ల కోసం, అంటే అప్పుడు పింఛన్లు ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చిందని ఎన్నికల కమిషన్ ఆఫ్ చేస్తే, పింఛన్ల కోసం ముసలి వాళ్ళు ఎండ దెబ్బకు గురై చనిపోయారని చెప్పేసి శవాల పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం. శవ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అలవాటు, దురదృష్టకరం. ఏ రాష్ట్రంలో లేని రాజకీయం, దేశంలో లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది శవ రాజకీయం. శవాలను అడ్డం పెట్టుకుని సానుభూతిని పొందే ప్రయత్నం, ప్రజలను చంపైన ఓటని అధికారాన్ని పొందే ప్రయత్నం. ఇది మొన్న ఇప్పుడు ప్రవీణ్ మరణంలో కూడా అదే జరిగిందా? ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు వైసీపీ ఆఫీసుల నుంచి, వైసీపీ నాయకుల నుంచి చాలా క్లియర్ కట్గా ఫోన్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు క్రియేట్ అయ్యారనేటువంటి వార్తలు బయటకు అంతూ ఉన్నాయి. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారా లేదా తెలియాలి.
ఎందుకంటే రకరకాల అనుమానాలు నేను కాదు, డైరెక్ట్‌గా నారా లోకేష్ గారు కావచ్చు, లేదా ఇతర టీడీపీ లీడర్లు కావచ్చు, లేవనెత్తుతా ఉన్నారు. మాకు అనేక అనుమానాలున్నాయి. ఆ రోజు గందరగోళం చేద్దామనుకోని కొంతమంది ప్రయత్నం చేశారు. కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేశారన్న విషయం పోలీసులు కూడా చెప్పారు. ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు నమ్మకండి. కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని. ఆ ఫేక్ వీడియోల వెనకాల ఉన్న కథలు తేలాలి. ఆ ఫేక్ వీడియోలకి వైసీపీకి ఉన్న లింకులు తేలాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మీద కుట్ర పండే అవకాశం, అవసరం ఉన్నది వైసీపీకే. గతం నుంచి ఉన్నటువంటి అనేక కారణాల ఫలితంగా అనేక అనుమానాలు కూడా వైసీపీ మీద లేవనెత్తుతా ఉన్నారు. లేవనెత్తాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు హర్ష కుమార్ మాట్లాడారు, కేఏ పాల్ మాట్లాడారు. ఒక్క ఆధారం అన్నా పోలీసులకి ఇచ్చారా? కేఏ పాల్ అంటాడు పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి మాట్లాడతాడు. అసలు పవన్ కళ్యాణ్ చేసుకున్న భార్య ఏ మతం? ఏ మతం? కేఏ పాల్‌కి తెలుసా? ఆమె రష్యన్ మహిళ, క్రిస్టియన్ మహిళ. అంటే అతనికి పవన్ కళ్యాణ్‌కి ఏం మత పిచ్చి లేదు. కాదు ఏది మాట్లాడితే అది మాట్లాడితే తమ పాపులారిటీ పెరిగిపోద్ది. తమ వార్తల్లో ఉంటాం. ప్రజల్లోకి తప్పుడు ఉద్దేశాలు పోతాయని మాట్లాడితే అది కరెక్టా? ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కరెక్టా? ఇయాల కూడా హర్ష్ కుమార్ గారు వచ్చి రీపోస్ట్ మార్టంగా అసలు రీపోస్ట్ మార్టమేనా? పోస్ట్ మార్టమేనా? అడగాల్సింది ఎవరు? కుటుంబ సభ్యులు గదా! ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏందిక్కడ? నిజంగా హర్ష కుమార్ గారికి అందరి మరణాల పట్ల గనక కమిట్మెంట్ ఉంటే మరెందుకు అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మాట్లాడలేదు? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అక్కడ వ్యక్తే కదా! హర్ష కుమార్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఒక డాక్టర్ సుధాకర్‌ని నడి రోడ్డు మీద కొట్టి చంపేస్తే ఎందుకని మాట్లాడలేదు హర్ష కుమారు? ఎందుకని ఫైట్ చేయలేదు? ఇయాల హర్ష కుమార్ వాళ్ళ అబ్బాయి మొన్న ఎమ్మెల్సీగా నిలబడితే వైసీపీ మద్దతు ఇచ్చిందనే కారణం చేతనా? అంతేనా? దీనికి హర్ష కుమార్ గారు సమాధానం చెప్పాలి. ఒక దళితుడి మీద బోడిగుండు గీకిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దళితుడి మీద అత్యాచారాలు జరిగినప్పుడు, హత్యాకాండలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వైసీపీ హయాంలో? అప్పులు లేవన్నోళ్ళు ఇప్పుడే లేస్తున్నాయే. సినిమా డైలాగులు మాకు కూడా వచ్చు. కానీ పద్ధతి కోసం వాడాలి. నిజాల కోసం వాడాలి. వాస్తవాలను సమాజంలో పంపించడం కోసం వాడాలి. అబద్ధాలను స్ప్రెడ్ చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి తెలీదా హర్ష కుమార్ గారికి, తెలీదా కేఏ పాల్ గారికి, తెలీదా వైసీపీ నాయకులకి ప్రజల మధ్య వైషమ్యాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది ఈ ఇష్యూ అని. వైసీపీ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడు? బైబిల్ పక్కన పెడితే ఓచకోత. అంటే వీళ్ళేం చేయరు ఓచుకోత, వీళ్ళ ద్వారా ప్రజలు ఎవరైనా రెచ్చిపోయి చేస్తారని, చెయ్యాలని, చేస్తే దాని ద్వారా లబ్ధి పొందుతామని, శాంతి భద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్ ఉందని చూపిద్దామని. కానీ క్రిస్టియన్ సమాజానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. వీళ్ళ ఆటలకి, వీళ్ళ మాటలకి ఎవరూ లొంగలేదు. వీళ్ళ మాయలో ఎవరూ పడలేదు. శాంతిని క్రీస్తు బోధించాడు. ఆ శాంతినే క్రిస్టియన్ సమాజం ఫాలో అయింది. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సమాజం నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పేసి బైబిల్ బోధిస్తూ ఉంటుంది. సత్యం ఎప్పటికైనా నిగ్గు తేలుస్తుంది, దేవుడే సత్యాన్ని తేలుస్తాడు అని చెప్పేసి ఆ సమాజం నమ్మింది. కానీ ఒక అసత్యాన్ని స్ప్రెడ్ చేసి దాని ద్వారా రెండు మతాల మధ్య గొడవలు పెట్టేసి ప్రజల మధ్య వైషమ్యాలు లేవనెత్తేసి ఆ మంటల్లో చలిగాచుకుందాం అని చెప్పేసి చూసినటువంటి వైసీపీకి నిజానికి ఒక ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటికైనా వైసీపీ ఒకవేళ దీని వెనకాల కనుక ఉంటే తన ఆలోచన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కొంతమంది పాస్టర్లను ముందు పెట్టి, కొంతమంది వ్యక్తులను ముందు పెట్టి, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులను ముందు పెట్టి ఏంటిది బాధ్యత లేకుండా. సో ఏదేమైనా వైసీపీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో. మరి నిజంగా ఇలాంటి విషయాలు కనుక బయటకు వస్తే కేఏ పాల్ అరెస్ట్ జరగబోద్దా? ఇంకా కుట్ర కనుక అతనే పన్ని ఉండుంటే అతను బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు కనుక కేఏ పాల్ ఉంటే, హర్ష కుమార్ కేఏ పాల్ ఖచ్చితంగా ప్రజా సమాజంలో ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టపరంగా చట్టానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరి కేఏ పాల్ అరెస్ట్ కాబోతున్నాడా? హర్ష కుమార్ అరెస్ట్ కాబోతున్నాడా? వీరందరికీ సహజంగా ఎవరుంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. మరి ఆయన దాకా ఈ కేసు పోతుందా? లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు పోతుందా? చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది.